సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలు మేడిగడ్డకు చేరుకున్నారు. సీఎం మంత్రులు ఒక బస్సులో, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మరో బస్సులో అక్కడికి చేరుకున్నారు. ముగ్గురు ఎంఐఎం ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ కూడా ఉన్నారు. దెబ్బతిన్న మేడిగడ్డ 7వ బ్లాక్లోని పిల్లర్తో పాటు మొత్తం బ్యారేజ్ని పరిశీలిస్తున్నారు నేతలు. సాయంత్రం 5 గంటల తర్వాత ఇంజనీర్ చీఫ్ సుధాకర్ రెడ్డి, డీజీ విజిలెన్స్ రాజీవ్ రతన్ల పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉంటుంది. సాయంత్రం 6 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు మంత్రులు. ఆ తర్వాత మేడిగడ్డ నుంచి ఎమ్మెల్యేల బృందం తిరిగి హైదరాబాద్ బయలుదేరనుంది. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలు మేడిగడ్డకు చేరుకున్నారు. సీఎం మంత్రులు ఒక బస్సులో, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మరో బస్సులో అక్కడికి చేరుకున్నారు. ముగ్గురు ఎంఐఎం ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ కూడా వారితో ఉన్నారు. దెబ్బతిన్న మేడిగడ్డ 7వ బ్లాక్లోని పిల్లర్తో పాటు మొత్తం బ్యారేజ్ని పరిశీలిస్తున్నారు నేతలు. సాయంత్రం 5 గంటల తరువాత ఇంజనీర్ చీఫ్ సుధాకర్ రెడ్డి, డీజీ విజిలెన్స్ రాజీవ్ రతన్ల పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉంటుంది. సాయంత్రం 6 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు మంత్రులు. ఆ తర్వాత మేడిగడ్డ నుంచి ఎమ్మెల్యేల బృందం తిరిగి హైదరాబాద్ బయలుదేరనుంది. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలు మేడిగడ్డకు చేరుకున్నారు. సీఎం మంత్రులు ఒక బస్సులో, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మరో బస్సులో అక్కడికి చేరుకున్నారు. ముగ్గురు ఎంఐఎం ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ కూడా అందులో ఉన్నారు. దెబ్బతిన్న మేడిగడ్డ 7వ బ్లాక్లోని పిల్లర్తో పాటు మొత్తం బ్యారేజ్ని పరిశీలిస్తున్నారు నేతలు. సాయంత్రం 5 గంటల తర్వాత ఇంజనీర్ చీఫ్ సుధాకర్ రెడ్డి, డీజీ విజిలెన్స్ రాజీవ్ రతన్ల పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉంటుంది. సాయంత్రం 6 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు మంత్రులు. ఆ తర్వాత మేడిగడ్డ నుంచి ఎమ్మెల్యేల బృందం తిరిగి హైదరాబాద్ బయలుదేరనుంది. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలు మేడిగడ్డకు చేరుకున్నారు. సీఎం మంత్రులు ఒక బస్సులో, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మరో బస్సులో అక్కడికి చేరుకున్నారు. ముగ్గురు ఎంఐఎం ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ కూడా ఉన్నారు. దెబ్బతిన్న మేడిగడ్డ 7వ బ్లాక్లోని పిల్లర్తో పాటు మొత్తం బ్యారేజ్ని పరిశీలిస్తున్నారు నేతలు. సాయంత్రం 5 గంటల తరువాత ఇంజనీర్ చీఫ్ సుధాకర్ రెడ్డి, డీజీ విజిలెన్స్ రాజీవ్ రతన్ల పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉంటుంది. సాయంత్రం 6 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు మంత్రులు. ఆ తర్వాత మేడిగడ్డ నుంచి ఎమ్మెల్యేల బృందం తిరిగి హైదరాబాద్ బయలుదేరనుంది. కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజీలో అన్ని నిబంధనలను ఉల్లంఘించారని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రాథమిక రిపోర్ట్ ఇచ్చింది. నిర్మాణంలో ఉల్లంఘనలు, నిర్లక్ష్యం కారణంగానే బ్యారేజ్ విఫలమైందని స్పష్టం చేసింది. బ్యారేజ్కి సంబంధించిన పనులన్నీ పూర్తి కాకుండా వర్క్ కంప్లీట్ సర్టిఫికేట్ ఇచ్చారని, కాంట్రాక్టర్కు బ్యాంక్ గ్యారంటీలను కూడా విడుదల చేశారని తప్పుపట్టింది. ఇక మేడిగడ్డ బ్యారేజ్లోని 6, 7, 8వ బ్లాక్లను కాంట్రాక్ట్ సంస్థ కాకుండా సబ్ కాంట్రాక్టర్ నిర్మించారని, బిల్లుల చెల్లింపులు ఖాతాల ద్వారా పరిశీలించినట్లు స్పష్టం చేసింది. పని పూర్తి కాకుండా బ్యాంక్ గ్యారంటీలు విడుదల చేశారని తేల్చింది. ఒప్పందంలోని నిబంధన 50 ప్రకారం కాంట్రాక్టర్ పనులు పూర్తి చేయలేదు. ఏటా వానాకాలం ముగిశాక డ్యామ్ ఆప్రాన్ ఏరియాలో సౌండింగ్ అండ్ ప్రోబింగ్ పరీక్షలు నిర్వహించాల్సి ఉన్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదని క్లారిటీ ఇచ్చింది. బ్లాక్ 7 పిల్లర్ల కింద ఉన్న పునాది, ర్యాక్ దిగువన భూగర్భంలో ఉండే సీకెంట్ ఫైల్స్ ను నిర్దేశిత క్రమ పద్ధతిలో నిర్మించలేదని, వాటికి సంబంధించిన మేజర్మెంట్ బుక్స్, ఇతర రికార్డుల పరిశీలనలో తేలిందని విజిలెన్స్ అధికారులు సర్కార్కు రిపోర్ట్ ఇచ్చారు. ఉన్నతాధికారుల తనిఖీలు లేకుండానే చాలా ఉల్లంఘనలను ఆమోదిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయని రిపోర్ట్ ఫైల్ చేశారు అధికారులు. 2019 జూన్ 19న బ్యారేజ్ నాటి సీఎం కేసీఆర్ ప్రారంభిస్తే నాటి నుంచి బ్యారేజ్ నిర్వహణ, పర్యవేక్షణ నిర్మాణ సంస్థ, నీటిపారుదల శాఖల్లో ఎవరూ చేపట్టలేదు. ఒప్పందంలోని నిబంధనల మేరకు నాణ్యత, భద్రతా ప్రమాణాలు పాటిస్తూ బ్యారేజ్ నిర్మాణ పనులు పూర్తయ్యాయని ధృవీకరిస్తూ సబ్స్టాన్షియల్ కన్స్ట్రక్షన్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఇచ్చారని రిపోర్ట్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజ్లో అన్ని నిబంధనలను ఉల్లంఘించారని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రాథమిక రిపోర్ట్ ఇచ్చింది. నిర్మాణంలో ఉల్లంఘనలు, నిర్లక్ష్యం కారణంగానే బ్యారేజ్ విఫలమైందని స్పష్టం చేసింది. బ్యారేజ్కి సంబంధించిన పనులన్నీ పూర్తి కాకుండా వర్క్ కంప్లీట్ సర్టిఫికేట్ ఇచ్చారని, కాంట్రాక్టర్కు బ్యాంక్ గ్యారంటీలను కూడా విడుదల చేశారని తప్పుపట్టింది. మేడిగడ్డ బ్యారేజ్లోని 6, 7, 8వ బ్లాక్లను కాంట్రాక్ట్ సంస్థ కాకుండా సబ్ కాంట్రాక్టర్ నిర్మించారని, బిల్లుల చెల్లింపులు ఖాతాల ద్వారా పరిశీలించినట్టు స్పష్టం చేసింది. పని పూర్తి కాకుండా బ్యాంక్ గ్యారంటీలు విడుదల చేశారని తేల్చింది. ఒప్పందంలోని నిబంధన 50వ ప్రకారం కాంట్రాక్టర్ పనులు పూర్తి చేయలేదు. ఏటా వానాకాలం ముగిశాక డ్యామ్ ఆప్రాన్ ఏరియాలో సౌండింగ్ అండ్ ప్రోబింగ్ పరీక్షలు నిర్వహించాల్సి ఉన్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదని క్లారిటీ ఇచ్చింది. బ్లాక్ 7 పిల్లర్ల కింద ఉన్న పునాది, ర్యాక్ దిగువన భూగర్భంలో ఉండే సీకెంట్ ఫైల్స్ ను నిర్దేశిత క్రమ పద్ధతిలో నిర్మించలేదని, వాటికి సంబంధించిన మెజర్మెంట్ బుక్స్, ఇతర రికార్డుల పరిశీలనలో తేలిందని విజిలెన్స్ అధికారులు సర్కార్కు రిపోర్ట్ ఇచ్చారు.
ఉన్నతాధికారుల తనిఖీలు లేకుండానే చాలా ఉల్లంఘనలను ఆమోదిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయని రిపోర్ట్ ఫైల్ చేశారు అధికారులు. 2019 జూన్ 19న బ్యారేజ్ని నాటి సీఎం కేసీఆర్ ప్రారంభిస్తే నాటి నుంచి బ్యారేజ్ నిర్వహణ, పర్యవేక్షణను నిర్మాణ సంస్థ, నీటిపారుదల శాఖల్లో ఎవరూ చేపట్టలేదు. ఒప్పందంలోని నిబంధనల మేరకు నాణ్యత, భద్రతా ప్రమాణాలు పాటిస్తూ బ్యారేజ్ నిర్మాణ పనులు పూర్తయ్యాయని ధృవీకరిస్తూ సబ్స్టాన్షియల్ కన్స్ట్రక్షన్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఇచ్చారని రిపోర్ట్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజీలో అన్ని నిబంధనలను ఉల్లంఘించారని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రాథమిక రిపోర్ట్ ఇచ్చింది. నిర్మాణంలో ఉల్లంఘనలు, నిర్లక్ష్యం కారణంగానే బ్యారేజ్ విఫలమైందని స్పష్టం చేసింది. బ్యారేజ్కి సంబంధించిన పనులన్నీ పూర్తి కాకున్నా వర్క్ కంప్లీట్ సర్టిఫికేట్ ఇచ్చారని, కాంట్రాక్టర్కు బ్యాంక్ గ్యారంటీలను కూడా విడుదల చేశారని తప్పుపట్టింది. మేడిగడ్డ బ్యారేజ్లోని 6, 7, 8వ బ్లాక్లను కాంట్రాక్ట్ సంస్థ కాకుండా సబ్ కాంట్రాక్టర్ నిర్మించారని, బిల్లుల చెల్లింపులు ఖాతాల ద్వారా పరిశీలించినట్టు స్పష్టం చేసింది. పని పూర్తి కాకుండా బ్యాంకు గ్యారంటీలు విడుదల చేశారని తేల్చింది. ఒప్పందంలోని నిబంధన 50 ప్రకారం కాంట్రాక్టర్ పనులు పూర్తి చేయలేదు. ఏటా వానాకాలం ముగిశాక డ్యామ్ ఆప్రాన్ ఏరియాలో సౌండింగ్ అండ్ ప్రోబింగ్ పరీక్షలు నిర్వహించాల్సి ఉన్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదని క్లారిటీ ఇచ్చింది. బ్లాక్ 7 పిల్లర్ల కింద ఉన్న పునాది, ర్యాప్ దిగువన భూగర్భంలో ఉండే సీకెంట్ ఫాయిల్స్ ను నిర్దేశిత క్రమ పద్ధతిలో నిర్మించలేదని, వాటికి సంబంధించిన మేజర్మెంట్ బుక్స్ ఇతర రికార్డుల పరిశీలనలో తేలిందని విజిలెన్స్ అధికారులు సర్కార్కు రిపోర్ట్ ఇచ్చారు. ఉన్నతాధికారుల తనిఖీలు లేకుండానే చాలా ఉల్లంఘనలను ఆమోదిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయని రిపోర్ట్ ఫైల్ చేశారు అధికారులు. 2019 జూన్ 19న బ్యారేజ్ని నాటి సీఎం కేసీఆర్ ప్రారంభిస్తే నాటి నుంచి బ్యారేజ్ నిర్వహణ, పర్యవేక్షణను నిర్మాణ సంస్థ, నీటిపారుదల శాఖల్లో ఎవరూ చేపట్టలేదు. ఒప్పందంలోని నిబంధనల మేరకు నాణ్యత, భద్రతా ప్రమాణాలు పాటిస్తూ బ్యారేజ్ నిర్మాణ పనులు పూర్తయ్యాయని ధృవీకరిస్తూ సబ్స్టాన్షియల్ కన్స్ట్రక్షన్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఇచ్చారని రిపోర్ట్ చేశారు. మేడిగడ్డ వద్ద ప్రస్తుత పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం యాదగిరి అందిస్తారు. యాదగిరి, శ్రవంతి, ఏదైతే మేడిగడ్డ బ్యారేజ్ లో కొద్దిసేపు క్రితమే సీఎం చేరుకున్నారు. ఇక్కడ ఏదైతే కుంగిన పిల్లర్లు ఉన్నాయో ఆ పిల్లర్లకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, తర్వాత ఎమ్మెల్యేలు ఈ బృందం అంతా డైరెక్ట్ హైదరాబాద్ నుంచి వచ్చారు. సో పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం మనము చూస్తున్నాం కదా విజువల్స్ లలో పిల్లర్ నెంబర్ 20, ఈ పిల్లర్ నెంబర్ 20 ఏదైతే ఉందో ఈ అక్టోబర్ లో కుంగింది. ఈ కుంగడంతో పాటు ఏదైతే పై నుంచి కింది వరకు కూడా మొత్తం అది ఏదైతే ఇప్పుడు పరిశీలిస్తున్నారో ఆ విజువల్స్ లో మనం కనబడుతున్నటువంటిది కూడా పై నుంచి కూడా కింది వరకు మొత్తం పగుళ్ళు ఏర్పడ్డాయి. మొత్తం మామూలుగా ఈ గోడలు, తర్వాత ఇటుకకు సంబంధించిన గోడలు కడితే ఎట్లయితే పగుళ్ళు వస్తాయో, లేదంటే భూములలో ఎట్లయితే పగుళ్ళు ఏర్పడతాయో ఆ సిచ్యువేషన్ లో ఈ పిల్లర్ అంటే భారీ స్థాయిలో ఎక్కువ ఖర్చు పెట్టి నిర్మించినటువంటి ఈ మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి ఆ పిల్లర్లు కుంగడంతో పాటు ఎంత వరకు హైట్ అయితే ఉందో కింది నుంచి ఆ పై వరకు ఎంత అయితే ఉందో అంతవరకు కూడా మొత్తం అదంతా కూడా మొత్తం హోల్, పెద్దగా హోల్ కనబడుతున్నది. మన కింద కొంత పగులు కనబడితే పోయిన కొద్ది, పైకి పోయిన కొద్ది కూడా మధ్యలో మొత్తం ఆ పగుళ్ళు ఇంత అది బాగా వెడల్పు వచ్చింది. సో అవన్నీ కూడా పరిశీలిస్తున్నారు. కింద ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఎవరిని కూడా లోపలికి అనుమతించలేదు. సో ఇది మొదటిసారి, అంటే వాస్తవానికి గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వము గతంలో దీనికి సంబంధించి పెద్ద గొప్పలు చెప్పింది, చాలా భారీ స్థాయిలో దీని మీద ప్రచారం చేసుకున్నారు. తర్వాత ఖర్చులు కూడా అదే స్థాయిలో ఖర్చులు పెట్టుకున్నారు. కానీ దానికి సంబంధించి ఆ స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో వర్క్ జరగలేదు. అంతా కూడా నాసి రకం పనులు చేపట్టారని చెప్పేసి మొదటి నుంచి కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తూనే వస్తుంది. ఆ వ్యతిరేకించినట్లుగానే నిజమైంది. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో మనం చూస్తే ఎక్కడ చూసినా కూడా అంత నాసిరకం పనులే కనబడతా ఉన్నాయి. దీనికి పెట్టిన ఖర్చుము పెద్ద స్థాయిలో ఉన్నది, పనులేమో ఆ స్థాయిలో మాత్రం కనబడతలేవు. ఇక ఏదైతే ఈ పిల్లర్ నెంబర్ 20 ఉందో 20 దగ్గర మొత్తం ఎమ్మెల్యేలు, తర్వాత మంత్రులు, సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళందరూ కూడా పరిశీలిస్తూ మీడియా ముందు మనకు విజువల్స్ లో కనబడుతున్నారు. దీనిలో ఎంఐఎం సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, తర్వాత సిపిఐ ఎమ్మెల్యే సాంబశివరావుతో పాటు కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలు, తర్వాత మంత్రులు, ఎమ్మెల్సీలు వీళ్ళందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. అంటే ఇది ఎట్లా ఉంది, దీనికి సంబంధించిన సిచ్యువేషన్ ఏంటి,
గతంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండేనో వాళ్ళు చెప్పింది ఏంటి, వాస్తవానికి గ్రౌండ్ లెవెల్లో ఎట్లా ఉన్నది అనే దానిపైన పరిశీలిస్తూ ఎమ్మెల్యేలందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిన దానికి ఇక్కడ ఉన్న దానికి గ్రౌండ్ లెవెల్లో ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంది అని చెప్పేసి ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నారు. అసెంబ్లీలో కూడా ఇవాళ ఉదయం కూడా అదే చెప్పారు. అంటే వాస్తవానికి గత ప్రభుత్వం ఈ ఏదైతే ఈ ప్రాజెక్టుల పేరుతోని ఏం చేసింది, వాస్తవానికి ముందు నుంచి కూడా అంత కమిషన్ల కోసమే ఇది కడుతున్నారు, అనవసరంగా నిర్మాణాలు చేపడుతున్నారని చెప్పేసి కాంగ్రెస్ సంబంధించిన నేతలు కూడా వ్యతిరేకిస్తూనే వచ్చారు. అదే నిజమైంది అని చెప్పేసి ఈ కాంగ్రెస్ సంబంధించిన నేతలు కూడా ఇప్పుడు చెప్పుకొస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే ఈ పిల్లర్ నంబర్ 20 ఉందో దీంతో పాటు దీని పక్కన ఉన్నటువంటి 19, ఇటు పక్కన ఉన్నటువంటి 21, 22 ఈ 4 పిల్లర్లకు కూడా చాలా ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇదే గోడలు ఎక్కడ అయితే మట్టి గోడలు కడతారో ఆ గోడలకు సంబంధించి పగుళ్ళు ఎట్లా వస్తాయో ఆ సిచ్యువేషన్ లో వచ్చినాయి. ఇంత పెద్ద ప్రాజెక్టు, ఇంత భారీ స్థాయిలో ఖర్చు చేసి నిర్మించినటువంటి ప్రాజెక్టు, దీనిపైన పదే పదే ఎక్కడ చూసినా చాలా గొప్పలు చెప్పుకున్నటువంటి గత ప్రభుత్వము మరి గ్రౌండ్ లెవెల్లో ఎందుకు అంత కట్టలేకపోయింది, ఎందుకు అంత ఈ నాసిరకం పనులు, నాసిరకం సంబంధించిన పనులు చేపట్టారు అనే దానిపైన ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల బృందానికి అంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నారు. ఇది సిచ్యువేషన్. గతంలో ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో టీఆర్ఎస్ ప్రభుత్వము ఈ ప్రాజెక్టుల పేరుతోని ఎట్లా మోసం చేసింది, కేవలం కమిషన్ల కోసమే ఇవి నిర్మించారు. వాస్తవానికి ఆ రైతులకు అంటే ఇప్పుడు ఈ ఒక్క కాళేశ్వరానికి సంబంధించి ఇప్పటి వరకు 97,000 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. మరి 97,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి దీనివల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా, రైతులకు ఏమన్నా ప్రయోజనం ఉందా అంటే ఏదీ లేదు. కనీసం సాగునీరు అందిస్తామని చెప్పారు. ఎవరికి అందిస్తున్నారు? కనీసం 97,000 ఎకరాలు కూడా అందించలేని సిచ్యువేషన్ ఉంది అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే కాబట్టి సో గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టుల పేరుతోని ఎట్లా మోసం చేసింది, ఎట్లా ఈ ప్రభుత్వ డబ్బును ఎట్లా వృధాగా ఖర్చు చేసింది, సో కమిషన్లకు కక్కుర్తిపడి ఎట్లా ఈ నాసి రకం పనులు చేపట్టారు, సో వీటి పరిస్థితి ఏంటి, ఇప్పుడున్నట్టు గతంలో చెప్పిన బీఆర్ఎస్ నేతలు ఏదైతే చెప్పారో ఆ చెప్పిన దానికి గ్రౌండ్ లెవెల్లో ఉన్నదానికి ఎంత వ్యత్యాసం ఉంది. మరి ఎట్లా ఈ మేడిగడ ప్రాజెక్టు సంబంధించి పూర్తిగా కుంగిపోయి వాటిని మళ్ళీ మరమ్మతులు చేయడానికి వస్తుందా రాదా ఇప్పటి వరకు చెప్పలేని సిచ్యువేషన్. దీనిపైన కూడా ఇప్పటికే ఏదైతే ఈ ఇంజనీర్లు ఉంటారో ఈ నిపుణులు కూడా దీనిపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు. కొంతమంది ఏమో వీటిని మరమ్మతులు చేసే అవకాశం ఉంటుందని, కొంతమంది అసలు మరమ్మతులు చేయడానికి రాదు, వీటిని పూర్తిగా కూల్చేయాల్సిందని చెప్పేసి కొంతమంది, ఇట్లా భిన్నాభిప్రాయాలు దీనిపైన వస్తా ఉన్నాయి. కాబట్టి సో మంత్రుల బృందాన్ని కూడా మంత్రులందరూ కూడా ఎమ్మెల్యేలందరూ కూడా తెలిసిన తర్వాత వీళ్ళకు ఒక అవగాహన తీసుకొచ్చిన తర్వాత మరి ఏం చేయాలి, ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది ఏంటి అనే దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత ఎవరెవరు దీంట్లో ఉన్నారు, ఎవరు దీనికి బాధ్యులు, సో ఎందుకు దీన్ని ఇంత నాసిరకంగా ఇంత నిర్లక్ష్యంగా వహించాల్సి వచ్చింది. ఇప్పటి వరకు కూడా అంటే గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టు పేరుతోనే గొప్పలు చెప్పుకున్నది, ఎక్కడ పడితే అక్కడ ఏ సభలో చూసుకున్నా దీనికోసమే చాలా మరి ఇంత కుంగిపోయింది, ఇంత ప్రమాదకరంగా ఈ మేడిగడ్డ ప్రాంతం ఉన్నది. మరి ఇప్పటి వరకు కూడా ఈ పిల్లర్ల విషయంలో కానివ్వండి, ఈ పని విషయంలో కానీ ఎందుకు స్పందించలేకపోతుంది, ఎందుకు మాట్లాడలేకపోతున్నది, సో ఇవన్నీ బాగా చర్చకైతే వస్తా ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎమ్మెల్యేలతో ఇలాంటి విషయాలన్నీ కూడా చర్చిస్తున్నారు. సో ఈ సిచ్యువేషన్ ఇట్లా ఉంది కాబట్టి దీన్ని ఏం చేద్దాం, ప్రజలకు చెప్పింది ఏంటి, వాళ్ళు చేసింది ఏంటి, సో పూర్తి స్థాయిలో చర్చించి ఓ నిర్ణయానికి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో నిపుణుల కమిటీతోని దర్యాప్తు నిర్వహించి దర్యాప్తు తర్వాత మరి ఏం చేయాలనే దానిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా ఈ పిల్లలకు సంబంధించి ఇప్పటి వరకు కూడా ఇక్కడ కింది వరకు ఎవరిని కూడా అనుమతించలేదు, ఇదే తొలిసారి. సో అది కూడా వీళ్ళు ఏదైతే మంత్రుల బృందము తర్వాత ఎమ్మెల్యేలు అందరూ వస్తున్నారో వాళ్ళందరూ కూడా తెలియాలి అని ఎప్పుడైతే సీఎం ప్రకటించారో ఆ తర్వాతనే కిందికి మొదటిసారిగా ఇక్కడ అనుమతించారు. సో ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అంతా కూడా పరిశీలించారు. ఆ తర్వాత దీనిపైన పూర్తి స్థాయిలో మరికొద్ది సేపట్లోనే ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఒకసారి చూద్దాం. మంత్రులంతా ఇక్కడికి వచ్చారు. సో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఒకసారి అటువైపు చూద్దాము. సో ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి, ప్రజలకు ఏం చెప్పబోతున్నాం అనేది చెప్పే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ప్రస్తుతం విజువల్లో చూస్తున్నాం మంత్రి శ్రీధర్ బాబు గారు మాట్లాడుతున్నారు. ఒకసారి అటువైపు చూసే ప్రయత్నం.